Hello everybody, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అండ్ 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఈరోజు కొన్ని ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీస్ చెప్తానండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కొన్ని డిఫికల్ట్ కేసెస్ ఏవి డీల్ చేసామో దాని గురించి చెప్తానండి. ఫస్ట్ అందరికీ ఈ ఎగ్జాంపుల్ నేను చెప్తూ ఉంటానన్నమాట. సో ఒక పేషెంట్ రిమోట్ విలేజ్ నుంచి వచ్చారు. సో వాళ్ళకి సంతానం కలగట్లేదని చెప్పేసి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని చెప్పి వచ్చారు. సో మనం ఐవీఎఫ్ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు జనరల్గా చెప్పే ట్రీట్మెంట్ ఐవీఎఫ్ అండ్ వర్కౌట్ అయ్యే ట్రీట్మెంట్ కూడా ఐవీఎఫే అనమాట. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేద్దామన్నాను, ముందుకు వచ్చారు వాళ్ళు, మంచి కోఆపరేటివ్ పేషెంట్స్. సో ఎగ్స్ అన్నీ పికప్ చేసాము, ఎగ్స్ రెడీగా ఉన్నాయి, ఎంబ్రియోస్ చాలా బాగా వచ్చాయి, మంచి గ్రేడ్ బ్యూటిఫుల్ ఎంబ్రియోస్ వచ్చాయండి తనకి. వి గాట్ అరౌండ్ 6 to 8 ఎంబ్రియోస్ ఉన్నాయి. అండ్ ఈ ఎంబ్రియోస్ని మనం ఎక్కడ పెట్టాలి? గర్భాశయంలో పెట్టాలి. గర్భాశయంలో పెట్టాలంటే గర్భాశయంలో కరెక్ట్గా ఎండోమెట్రియం లైనింగ్ మంచి ప్రాపర్ ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ రావాలన్నమాట. సో ఇలా ఒక ప్రాపర్ ట్రిపుల్ లైన్, మంచి థిక్నెస్, మంచిగా బ్లడ్ సప్లై ఉన్న టైంలో ఈ ఎంబ్రియోన్ పెడితే సక్సెస్ బాగుంటుంది. సో తినకి ఎవ్రీ టైం మనం స్కాన్ చేసి గర్భాశయంలో పెట్టుకుందామని లైనింగ్ చెక్ చేసినప్పుడల్లా దెర్ వుడ్ బి అ లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్, బాగా ఇన్ఫెక్షన్, నీరు, గర్భసంచిలో చాలా నీరు వచ్చేది. సో యాంటీబయాటిక్స్ కోర్స్ ఇచ్చాము, స్టిల్ నీరు తగ్గలేదు. టీబీ కోర్స్ కూడా ఇచ్చాము, అంటే టీబీ ఉన్నా కూడా ఒక్కొక్కసారి చాలా పర్సిస్టెంట్గా నీరు ఉంటుంది గర్భాశయంలో. టీబీ ట్రీట్మెంట్ కూడా 6 months దాకా తీసుకుంది. 6 months తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ట్రీట్మెంట్ ఇచ్చాము, అయినా కూడా ఫ్లూయిడ్ తగ్గలేదు. సో ఎన్నో రకాల ఎండో స్క్రాచింగ్ అని, తర్వాత సో మెనీ ఆప్షన్స్ ట్రై చేసామండి. ఇక పేషెంట్కి ఆల్మోస్ట్ హోప్ పోతోంది. సో మాకు ఇంకా లైనింగ్ రాదా అండి? హిస్ట్రోస్కోపీ కూడా చేసాము, ఎందుకు ఇలా నీరు వస్తోంది, పక్కన ట్యూబ్లో ఇన్ఫెక్షన్ ఏమన్నా వచ్చిందా, సో ఇవన్నీ కూడా చూసాం. హిస్ట్రోస్కోపీలో కూడా ఏం అబ్నార్మాలిటీ లేదు, అంతా బాగానే ఉందని చెప్పారు. సో దెన్ నేను పేషెంట్కి ఏంటంటే ప్రోబయోటిక్స్ అంటే గుడ్ బ్యాక్టీరియా అది ఒక కోర్స్ ఇచ్చామండి. అండ్ దెన్ ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్. సో బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అంటే అన్ని మైక్రోబ్స్, అన్ని ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేసే ఒక యాంటీబయాటిక్. ఇవి రెండు కలిపి కోర్స్ పెట్టామన్నమాట. దాని తర్వాత ఒక నార్మల్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ కొన్ని ఇచ్చి చూసాం. దెన్ టు ఆర్ లక్కీగా మంచిగా ట్రిపుల్ లైన్ ఎండోమెట్రియం ఫామ్ అయింది తనకి ఆఫ్టర్ 2 years ఆఫ్ హార్డ్ వర్క్. 2 years హార్డ్ వర్క్ చేశాక ఎవ్రీ టైం వాళ్ళు వస్తున్నారు, నిరుత్సాహపడిపోయి లైనింగ్ రావట్లేదు అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అలా ఫైనాన్షియల్గా కూడా ప్రాబ్లం అయింది, అటు ఇటు రావడం. బట్ ఫైనల్లీ తనకు ఒక మంచి ఎండోమెట్రియం వచ్చింది. ఎండోమెట్రియల్ లైనింగ్ బాగా వచ్చిన ట్రాన్స్ఫర్ చేసే రోజైతే ఇట్ వాజ్ అ గుడ్ లైన్, చాలా బాగుండే. అలా వేసిన ఒక 15 daysకి మనకు రిజల్ట్ వచ్చిందండి. సో అరౌండ్ బీటా హెచ్సిజీ వాల్యూ తనకి 3000 వాల్యూ వచ్చింది. 3000 అంటే చాలా మంచి వాల్యూ అనమాట. సో 3000 వాల్యూకి ఈరోజే పేషెంట్ వచ్చారండి. పేషెంట్కి స్కాన్ చేసి చూస్తే కవల పిల్లలు. సో ట్విన్ ప్రెగ్నెన్సీస్ మంచిగా అతుక్కొని ఉన్నాయి, బేబీస్ హార్ట్ బీట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇంకా వాళ్ళ ఆనందంలో అసలు హద్దులు లేవండి. దే వర్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇలా డిఫికల్ట్ కేసెస్ని కూడా మనం డీల్ చేసాము. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇస్ హైపోప్లాస్టిక్ యూట్రస్ అండి. అంటే గర్భాశయం చాలా చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు నార్మలీ మన గర్భాశయము 6 centimeters, 7 centimeters, 3 centimeters విడ్త్, ఇంత సైజు ఉండాలి. ఇంత సైజు ఉంటే బేబీ పడుతుంది అండ్ బేబీ అందులో పెరుగుతుంది. బట్ ఈ నెక్స్ట్ కపుల్ నేను చెప్పేవాళ్ళది, వీళ్ళది ఏంటంటే ప్రాబ్లం చిన్న గర్భాశయం. సో బాడీలో హార్మోన్స్ లేవు, హార్మోన్స్ లేక గర్భాశయం పెరగట్లేదు. సో అలా బయట ఎక్కడ చూపించినా వాళ్ళకు చూసి మీ గర్భాశయం సైజ్ చాలా చిన్నదిగా ఉందండి, బేబీని క్యారీ చేసే కెపాసిటీ లేదు, పిల్లలు పుట్టకపోవచ్చు, సరోగసీకి వెళ్ళండి అన్నట్టు చెప్పారు. సో దే అప్రోచ్డ్ మీ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అనలైజ్ చేసాము, హార్మోన్స్ ఇస్తే పెరుగుతుందా లేదా అని ఒక టెస్ట్ చేసుకుని చూసాము. సో హార్మోన్స్కి బ్యూటిఫుల్గా రెస్పాండ్ అయింది తన యూట్రస్. అండ్ దెన్ ఒక 3 months, జస్ట్ 3 months ఆఫ్ హార్మోనల్ ట్రీట్మెంట్లో మంచి యూట్రస్ సైజు 3 centimeters ఉన్న సైజ్ మంచిగా 6 centimeters దాకా పెరిగిందండి, సైజ్ డబుల్ అయింది. దెన్ ట్రిపుల్ లేయర్ కూడా మంచిగా ఫామ్ అయింది. సో ఇలా ఫామ్ అయిన తర్వాత వాళ్ళకి ఎగ్స్ లేవు కాబట్టి మనం డోనార్ ఎగ్ వాడాల్సి వచ్చింది సెకండ్ కపుల్కి. సో డోనార్ ఎగ్తో తయారైన ఎంబ్రియోస్ని పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా కన్సీవ్ అయ్యారు. సో మొన్నే వాళ్ళ డెలివరీ కూడా అయిందండి. సో దిస్ వాజ్ అ లాంగ్ బ్యాక్ స్టోరీ. సో హైపోప్లాస్టిక్ యూట్రస్, గర్భాశయం చిన్నదిగా ఉన్నా కూడా హ్యాపీగా హెచ్ఆర్టీ ట్రీట్మెంట్తో, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్తో, ఎగ్స్ లేని వాళ్ళకు కూడా మనము సరోగసీ అవసరం లేకుండా వాళ్ళ గర్భాశయంలో పెరిగేటట్టు, బికాస్ మదర్హుడ్ అనేది ఎవ్రీ ఫీమేల్ ఎక్స్పీరియన్స్ చేయాలి, అది వాళ్ళ రైట్. సో ఆ అమ్మ అనే పిలుపుకి వాళ్ళు ఇంత త్వరగా
దగ్గర అయ్యారు అని దే వర్ వెరీ హ్యాపీ అండి. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ ఐ ఆల్వేస్ టెల్ మై పేషెంట్స్. ఇంకా చాలా డిఫికల్ట్ కేసెస్ ఉన్నాయి, బట్ వీళ్ళ కేసులో పడినంత కష్టము అండ్ వీళ్ళ దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మెటిక్యులస్గా మనం చూసుకొని ఎక్కడెక్కడైతే పెంచొచ్చో అన్ని ఆప్షన్స్ మనము వెరిఫై చేసి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. సో మంచిగా రెస్పాండ్ అయ్యి ప్రెగ్నెన్సీస్ వచ్చాయన్నమాట. సో ఇలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ కాంటాక్ట్ విత్ అస్. వీఆర్ హ్యాపీ టు కన్సల్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్.